కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చదవండమ్మా. ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అని వ్రాయబడి ఉన్నది. ఆదామును మొదటి మనుష్యుడు ఏంటంట? జీవించే ప్రాణిగా మార్చబడ్డాడంట. దేవుని ద్వారా పుట్టిన లేదంటే దేవుని ద్వారా కలుగు చేయబడిన మనుషులు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఇద్దరమ్మా. ఆ ఇద్దరు గురించి రాయబడుతున్న మాట. మొదటి ఆదాం అంట, ఇంకోటి ఏంటి? కడప అంటే ఇంకా లాస్ట్ ఆదాం. ఇంకా ఈయన తర్వాత ఇంకొక ఆదాం పుట్టడు. మరల దేవుని ద్వారా ఏర్పరచబడిన కలుగు చేయబడిన మానవుడు ఇంకొకడు ఉండడు. ఇదే లాస్ట్. ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్న ప్రత్యేకత అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్గా దేవుని ద్వారా పుట్టింపబడిన వ్యక్తులు వీళ్ళిద్దరు. అందులో ఒక వ్యక్తి ఏమో మొదటి ఆదాముగా పేరు గాయించాడు ఆది కాండంలో. మరొక వ్యక్తి ఎవరంటే చివరి ఆదాము. దీని తర్వాత ఇంకోటి చేరు. దేవుని ద్వారా పుట్టింపబడిన మానవుడు ఫస్ట్ మానవుడు ఎవరంటే ఆదాము. ఆ తర్వాత ఇంకా లాస్ట్, ఇంకా రెండవ ఆదాము కాదు, లాస్ట్ పర్సన్ ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఈ ఇద్దరంట, అందులో ఒకరేమో జీవించే ప్రాణి అయిపోయారంట, మరొకరు ఏంటంట జీవింపచేయు ఆత్మగా మార్చబడ్డారు. ఇద్దరు దేవుని ద్వారా సృష్టించబడ్డ వాళ్ళే, ఇద్దరు దేవుని ద్వారా పుట్టిన వాళ్ళే. కానీ ఒక వ్యక్తి జీవించే ప్రాణిగా అయిపోయాడు, మరొక వ్యక్తి జీవింపచేసే ఆత్మగా మార్చబడ్డాడు. చాలామంది ఈ ఆదాములు, ఈ యేసుక్రీస్తు ప్రభువు లేదంటే ఏదైనా తోటలో ఉన్న ఆదాము యొక్క పుట్టుక చూసి అనుకుంటారమ్మా, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఏమో, దేవుడే సృష్టించాడు కాబట్టి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఏమో అనుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్పనమ్మా, ఆదాము మంచిగా దేవుడు చూశాడు కానీ ఆదాముని, కానీ ఆదాము పరిపూర్ణమైన మానవుడు కాదమ్మా. మీరు అనుకుంటారేమో పాపము చేసిన తర్వాత ఆదాము జీవితంలోనికి మరణం వచ్చిందని అనుకుంటారు. పాపము చేయటం వలన తినకూడని పండు అతడు ఎప్పుడైతే తిన్నాడో నీవు నిశ్చయముగా చచ్చదువు. ఒకసారి ఆ మాటకి వెళ్తారా? ఆది కాండము మొదటి అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. అయితే 16, 17 చదవమ్మా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నిశ్చయముగా. చాలా మంది వచనము చదువుకొని ఆదాము పండు తినటం వల్ల చనిపోయాడు, పండు తినటం వల్ల ఆదాములోనికి మరణం వచ్చింది, పండు తినటం వల్ల ఆదాము జీవితంలోనికి మరణం వచ్చింది అని అనుకుంటారు. కానీ దాని అర్థం అది కాదమ్మా. ఒకవేళ తినకూడని పండు తిన్న తర్వాత మరణం వచ్చింది అని అనుకుంటే, మరి అదే తోటలో జీవవృక్ష చెట్టుని ఎందుకు పెట్టాడు దేవుడు? జీవవృక్ష ఫలములో చెట్టుని ఎందుకు పెట్టాడు? మీకు అర్థమవుతుంది నా మాటలు. ఏదైనా తోటలో అన్ని రకరకాల చెట్లుని, వాటిలో పేరుగాంచిన చెట్లు ఏంటంటే రెండే. ఒకటి జీవవృక్ష ఫలముల చెట్టు, ఇంకోటి ఏంటి? మంచి చెడల తెలివినిచ్చు చెట్టు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, తినుదినమున నువ్వు చస్తావు అన్నాడు. అంటే అప్పటి వరకు అతనికి మరణం లేదని అనుకుందాం. అప్పటి వరకు అతనికి మరణమే లేకపోతే మరి ఎందు నిమిత్తము ఆ తోటలో జీవవృక్ష ఫలముల చెట్టు పెట్టాడు దేవుడు? అంటే పాస్టర్ ఇది తినిన తర్వాత అది తినాలంటే మరి అది తినకుండా దేవుడు తర్వాత ఏం చేస్తాడు? చదవము ఒకసారి 3వ వచనము 3వ అధ్యాయము 22, 23, 24 చదవమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను. నీ వాయిస్ రావట్లేదమ్మా, నీ వాయిస్ రావట్లా. ఆది కాండము 3వ అధ్యాయము 22, 23, 24.
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. చూసారా, నేను అదే మాట్లాడుతాను. మీకు అర్థమైందా? తినకూడదు అని దేవుడు చెప్పిన ఆ పండును తిన్నప్పుడే ఒకవేళ అతని జీవితంలోనికి మరణము ప్రాప్తించి ఉంటే అప్పటి వరకు అతడు మరణము లేని జీవితము జీవించేవాడుగా ఉన్నాడు అనేది నిజమైతే, మరి ఎందు నిమిత్తము ఆదామును పెట్టిన తోటలో జీవవృక్ష ఫలములను ఆ చెట్టుని దేవుడు ఎందుకు పెట్టాడు? ఏమన్నాడు దేవుడు? ఈ పండును మాత్రం తినొద్దు, మంచి చెడ్డలను తెలియనిచ్చే పండును మాత్రం తినొద్దు, కానీ మిగతా పండ్లన్నీ తిను అన్నాడు. మిగతా పండ్లన్నీ తినమన్నాడంటే ఆ జీవవృక్ష ఫలముల పండును కూడా తినమన్నట్టే కదా అర్థం. ఒకవేళ ఆదాము ఇమ్మోర్టల్, మరణము లేని జీవితము, పాపము చేయక మునుపు జీవిస్తున్న వాడైతే ఎందుకు ఆ పండుని తినమన్నాడు దేవుడు, జీవవృక్ష ఫలముల పండుని? ద రియల్ ఎనిమీ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదైనా తోటలో అసలైన శత్రువు ఎవరంటే పాము కాదు. ఏదైనా తోటలో అసలైన శత్రువు ఎవరంటే ఆ అక్షరాల్లో, ఆ పేజీల్లో, ఆ వచనాల మధ్య కనబడకుండా తిరుగుతున్న మరణము అనే ఆత్మ. ఆదామును దేవుడు సృష్టించాడు, ఆదామును దేవుడు తయారు చేశాడు, ఆదామును దేవుడు తోటలో పెట్టాడు. కానీ ఆదాముని అనుక్షణము తరుముతుంది ఏంటి అంటే ఈ మరణము అన్న ఆత్మ తరుముతానే ఉంది. అండ్ గాడ్ హ్యాస్ సీన్ ఇట్. దేవుడు దాన్ని చూచి ఆ పండును తినొచ్చున్నాడు. నువ్వు ఆ పండును తిన్నంత వరకు మరణాన్ని నువ్వు జయిస్తూ బ్రతుకుతావు. కానీ ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలియనిచ్చు పండునైతే నువ్వు తింటావో నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు. అంటే నిన్ను తరుముతున్న మరణం అప్పటి వరకు ఏంటంటే ఈ పండు తినటం వల్ల పోస్ట్ పోన్ అవుతుంది. నువ్వు బ్రతుకుతున్నావు. బట్ మంచి చెడ్డలు తెలియనిచ్చు ఫలమును ఎప్పుడైతే నువ్వు తింటావో ఖచ్చితంగా చావు ఉంటుంది నీకు అన్నాడు దేవుడు. ఆదాముని ఎట్లాగైతే ఏదైనా తోటలో మరణము తరుముతా ఉందో అతడు పుట్టిన నాటి నుండి, యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఆయన పుట్టిన నాటి నుండి మరణము తరుముతానే ఉంది. హేరోదు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? 2 ఏళ్ల లోపు ఉన్న పసిపిల్లలందరినీ చంపేసేసాడు. ఆయన ఎదిగిన తర్వాత అపవాద అనేక పర్యాలు ఆయన్ని హతమార్చాలని మనుషులను పురుకొలుపుతానే ఉన్నది. ఎలాగైతే ఏదైనా తోటలో ఆదాముని మరణము వెంబడిస్తూ ఉందో, మరణం ఒక నీడలాగా ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువుకి కూడా అట్లనే ఉంది. కానీ ఎప్పుడైతే ఆదాము తినవద్దు అని చెప్పిన ఆ పండును తిని జీవించే ప్రాణి అయిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువు ఏ రోజు తండ్రి మాటను మేరలేదు కాబట్టి అతడు జీవింపచేయు ఆత్మగా మారిపోయాడు. నేనేం మాట్లాడుతున్నానంటే, ఎందుకు ఆదాము జీవింపచేయు ప్రాణి అయ్యాడు, ఎందుకు కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువు జీవింపచేయు ఆత్మ అయ్యాడు, దాని గురించి మాట్లాడుతున్నా. తినవద్దని చెప్పిన ఆ పండును ఎప్పుడైతే తిన్నాడో దేవాతి దేవుడు ఆ ఏదైనా తోటలోకి వచ్చి, ఆదామా ఎక్కడున్నావు అంటే నేను దిగంబరుడుగా ఉన్నాను అని చెప్పనగానే, నువ్వు దిగంబరుడు అని చెప్పి నీకెవరు చెప్పారు? నేను చెప్పిన ఆ పండు నువ్వు తిన్నావా అంటే ఆదాము ఏమన్నాడు? నువ్విచ్చిన అవ్వ వల్ల నేను తిన్నాను అన్నాడు. కానీ
యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఆయన పాపముగా మార్చబడిన తర్వాత, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్నాడు. ఆ శిక్ష అంత నా మీదకి రాని అన్నాడు. ఇక్కడ మొదటి ఆదాము ఏమన్నాడంటే, నేనుగా చేసింది ఆమె చేసింది అన్నాడు. ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు, మన యేసుక్రీస్తు ప్రభువారు జీవింపచేయు ఆత్మ అయ్యాడు. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఆ మాట? సో ఏదైనా తోటలో అసలైన శత్రువు పాము కాదమ్మా. పాపం అనేమనమాకండి, అలాగని పెంచుకోమాకండి. ద రియల్ ఎనిమీ, ద హిడెన్ ఎనిమీ మరి ఎక్కడ దాక్కున్నాడో మర్మముగా ఉంది. దేవుడు ఒకనొక దినమున దేవుడు నాకు బయలుపరిచినప్పుడు అప్రజ్ఞంగా ఓకే, ఆదాము ఏమయ్యాడు? జీవించే ప్రాణి అయ్యాడు. ఈయన ఏమయ్యాడు? జీవింపచే ఆత్మ అయ్యాడు. ఈయన జీవింపచేయు ఆత్మగా ఎట్లా మార్చబడ్డాడంటే, ఏం చేశాడు జీవింపచేయు ఆత్మ అంటే? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఈ ఆదాము ఈ స్టేట్మెంట్ చెప్పలేకపోయాడు. నేను దేవుని ద్వారా పుట్టిన మానవుణ్ణి, నా యొక్క జననములో దోషము లేదు, నా యొక్క జననములో ఏమాత్రము పాపము లేదు, నేను పరిశుద్ధుడిగా పుట్టాను, నన్ను ఎందరైతే అంగీకరిస్తారో లేదంటే నా యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడి పిల్లలు అనగా నాలాగా దేవుడి పిల్లలై అధికారం ఇస్తానని చెప్పేసి ఆదాము చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆదాము చేసిన పాపముల వలన తినవద్దని ఆజ్ఞాపించిన ఆ పండుని తినటము, తనకు తోడుగా అనుగ్రహించిన ఆ అవ్వ మీద ఆ నేరమును మోపటము, దీని వలన ఆదాము కోల్పోయింది ఏంటంటే, జీవింపచేయు ఆత్మగా ఉండాల్సిన ఆదాము జీవించు ప్రాణిగా అయిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన స్టేట్మెంట్, నాలో దోషం ఉందని మీలో ఎవడన్నా స్థాపించగలడా అని చెప్పన్నాడు. జీవింపచేయు ఆత్మ ఆయన ఏం చేశాడంటే చెప్తున్నాడు, నన్ను ఎందరైతే అంగీకరిస్తారో, నా యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో, నేను ఎట్లాగైతే దోషము లేని వాడిగా ఉంటూ దేవుని కుమారుడిగా నేను ఎట్లాగైతే ఉన్నానో నాకులాగా మీరు కూడా మార్చబడతారని చెప్పి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎట్లా ఆయన జీవించు ప్రాణి అయ్యాడంటే, ఆ తినకూడని పండు తిని మరలా ఆ జీవవృక్ష ఫలముల దగ్గరికి వెళ్ళలేకుండా దేవుని చేత ఆటంకపరచబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జీవింపజేయు ఆత్మ ఎట్లాగాడంటే, మనము కూడా ఆదాములాగా పాపాలు చేశాము, కానీ పాపము చేసిన తర్వాత ఆ జీవాహారము తిననివ్వకుండా మనల్ని దేవుడు ఆటంకపరచలేదు. ఆయన ఏమన్నాడంటే, మీ పితరుల అరణ్యంలో మన్నా తినను చనిపోయారు, కానీ దీన్ని తినువాడు చావడు అని చెప్పన్నాడు. ఆదాము ఏదైనా తోటలో ఆ జీవాహారము తినలేకపోయాడు, దేవుని ద్వారా ఆటంకపరచబడ్డాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన మనకి దేవుడు ఒక సౌలభ్యం ఇచ్చాడు. ఏంటంటే, వారములో ఎక్కడెక్కడ పాపములు చేసినా, ఎక్కడెక్కడ తిరుగుబాట్లు చేసినా, ఎక్కడెక్కడ పడిపోయినా కూడా ప్రతి ఆదివారం లేదంటే ప్రతిరోజు ఆ జీవవృక్ష ఫలము అనగా యేసుక్రీస్తు ప్రభువారి జీవవృక్ష ఫలము కాబట్టి ఆయనను భుజించి ఆయన రక్తము త్రాగి మరణమును జయించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు, యేసుక్రీస్తు ప్రభువారు జీవింపచేయు ఆత్మ అయ్యాడు. సో అసలైన శత్రువు ఎవరంటే పాము కాదమ్మా. అందుకే చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం చదవండి అమ్మా.
కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. కడపటి నశింపచేయబడు శత్రువు మరణం. కడపట నశింపచేయబడు శత్రువు ఎవరంట? మరణము. శత్రువు ఎవరంట? మరణము. లూసిఫర్ అని పేరు రాయబడిందా? రాయబడాల. శత్రువు ఎవరంట? మరణం. ఆదాము నుంచి మానవుల్ని తరుముతుంది ఏంటయ్యా? మానవులకి శత్రువు ఎవరా అంటే మరణమే. మరి ఎట్లా ఏదైనా తోటలోకి ఈ మరణము అన్న ఆత్మ జొరబడిందో తెలియదమ్మా. మరణం ఒకటి చేసుకుంటా వెళ్తుంది ఆదామును తరుముతా. నేను అనుకుంటాను ఈ మరణమే ఆ పాము ద్వారా మరలా వచ్చి ఎట్లాగైనా సరే ఆ జీవ వృక్ష ఫలములు ఇతడు తినకుండా ఆటంకపరచాలంటే అతడు ఈ తినకూడని పండు ఇతడు తినాలి, ఇతడు తినటం వలన ఇతడు బయటికి వెళ్ళిపోతాడన్న విషయాన్ని గుర్తెరిగేనేమో జీవవృక్ష ఫలములు తింటున్న ఆదామును తీసుకుని వెళ్ళిపోయి ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు పండ్లను చూపించింది, దాన్ని తినమని ప్రేరేపించింది. ఎందుకంటే మరణం ఎన్నిసార్లు ఏదైనా తోటలో ఆదాము మీద అటాక్ చేసినా కూడా హీఈస్ లివింగ్. అతడు బ్రతుకుతున్నాడు. మరి రోజుకు ఒకసారి తింటున్నాడో తెలీదు, వారంలో ఒకసారి తింటున్నాడో తెలీదు. బట్ అతడు తింటున్న ప్రతిసారి అతడు ఆ ఏదైనా తోటలో మరణం పైన జయాన్ని ప్రకటిస్తున్నాడు. నేను అంటున్నాను మా సంగమా, ఏదైనా తోటలో ఉన్న ఆ జీవవృక్ష ఫలములు తినే ఆదాము మరణం పైన జయాన్ని ప్రకటించాడంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమైన ఆయన అన్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం అన్నాడు ఆయన. నన్ను తినువాడు ఎన్నడను చావడు. యోహాను సువార్త 6:35 వచనంకి వెళ్ళిపోమ్మా. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే. అంటే ఒక మనిషి జీవించాలంటే, మరణాన్ని జయించాలంటే తినాల్సిన ఆహారం ఏంటంట? జీవాహారము, జీవమున్న ఆహారము. ఆ జీవమున్న ఆహారం ఎవరు? ఆయనే. జీవాహారం ఆయన. ఈ రోజున మనం ఏదైనా తోట దగ్గరికి వెళ్ళిపోయి ఆ జీవవృక్ష ఫలములు ఎక్కడున్నాయని ఎతకాల్సిన పని లేదు. లేదంటే ఏదైనా తోట పసిఫిక్ సముద్రంలో ఉందా, ఏదైనా తోట మధ్యాకాశంలో ఉందా, ఏదైనా తోట ఇంకెక్కడ ఉన్నదని వెతకాల్సిన పని లేదమ్మా. మనకి ఏదైనా తోట ముఖ్యం కాదు, జీవవృక్ష ఫలములు ముఖ్యము. అసలైన జీవవృక్షము, అసలైన జీవాహారము ఎవరంటే 2000 సంవత్సరాల క్రితము నరావతారికి లోకములకు వచ్చిన మన ప్రభువు, మన రక్షకుడు, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయ్యాడు. కీర్తనల గ్రంథము 82వ కీర్తన మొట్టమొదటి వచనం చదవండమ్మా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఏంటంటే దేవుని సమాజంలో దేవుడు ఉన్నాడు, ఓకే ఫైన్. ఆ దేవుని సమాజంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారా అంటే కాదు, దైవములు అనగా దేవుళ్ళు ఉన్నారంట. ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు, యేసుక్రీస్తు ప్రభువారు జీవింపచేయు ఆత్మ అయ్యాడు. తనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన తన పిల్లలగుటకు లేదా దేవుని పిల్లలగుటకు తన వలే దేవుని కుమారులుగా మార్చబడుటకు అధికారం ఇచ్చాడని మాట్లాడాను కదా. ఎట్లా మారుస్తున్నాడు మనల్ని? ఒక మనము మనుషులకు పుట్టిన వారము, మనుషులకు పుట్టిన మనము ఎట్లా దేవుని పిల్లలుగా మార్చబడతాం? దట్ ఈస్ వాట్ నేను మాట్లాడుతున్నానమ్మా. ఇక్కడ ఏంటంట, మనుషులమైన మన గురించే ప్రస్తావన చేస్తున్నాడు, కానీ ఏమని ప్రస్తావన చేస్తున్నాడంటే దైవములు అని ప్రస్తావన చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. ఇదిలాగా పెట్టేసేసి 10వ అధ్యాయం 34వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదవమ్మా. అందుకు యేసు మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? చూసారా, దేవుడు
ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ అనే ఒక మనిషిని, సంతోష్ అనే ఒక మనిషిని, లేదంటే త్రివేణ్, లేదంటే దేవ, లేదంటే ఇంకా యెహోషువ, ఇట్లాంటి ఒక మనుషులను ఏమని పిలుస్తున్నాడంటే, ఏమని సంబోధిస్తున్నాడంటే దైవములు అంటున్నారు. ఎట్లా మనం దైవుళ్ళమయ్యాము? ఎలా మనము దేవుళ్ళమయ్యాము? మనం అసలు ఎట్లా పుట్టామంటే మన తండ్రి యొక్క బీజము ద్వారా పుట్టాము, మన నాన్నగారి యొక్క బీజము ద్వారా పుట్టాము. స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా, మన నాన్నగారి యొక్క బీజము ద్వారా. ఈ రోజున నన్ను ఆపరేషన్ చేసినా, లేదంటే సంతోష్ని ఆపరేట్ చేసినా, ఎవరినైనా ఇక్కడున్న వాళ్ళని ఆపరేషన్ చేస్తే డిఎన్ఏలో ఏం తెలుస్తుందంటే వీళ్ళు పలానా వాళ్ళ కుమారుడు అని తెలుస్తుంది. ఎందుకంటే తండ్రి యొక్క వీర్యంలో నుంచి మనం పుట్టాం. మీకు అర్థమవుతుంది మాట? కాబట్టి ఇప్పుడు మనల్ని ఆపరేషన్ చేస్తే మన గురించి ఏం తెలుస్తుందంటే మనము పలానా వాళ్ళ కుమారులము, లేదంటే పలానా వాళ్ళ కుమార్తెలము అని తెలుస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అరే నా యందు విశ్వాసం ఉంచితే నేను మిమ్మల్ని దేవుని పిల్లలుగా చేస్తాను రా అంటున్నాడు. ఎట్లా చేస్తాడు? నా డిఎన్ఏ మారలేదు కదా, ఇప్పటికిప్పుడు నన్ను ఆపరేషన్ చేస్తే నా డిఎన్ఏలో ఏం తెలుస్తుందంటే ఎన్పిఎస్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి అని తెలుస్తుంది. దేవుడు ఏమంటా అంటే నన్ను అంగీకరిస్తే నేను దేవుని పిల్లలుగా చేస్తాను అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మీరు క్షయ బీజము నుండి కాక, బీజం అంటే ఏంటి తెలుసా? వీర్యము. మనందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే మీరు క్షయ బీజం. ఎందుకు క్షయ బీజం అంటున్నారు? ఒక వీర్యము 3 రోజులు బతుకుతుంది. పురుషుని యొక్క వీర్యము 3 దినాలు మాత్రమే బతుకుతుందమ్మా, తర్వాత బతకదు. మరి ఈ రోజున నేను మా నాన్నగారి ద్వారా నేను పుట్టాను కాబట్టి నన్ను ఆపరేషన్ చేస్తే నేను ఎన్పిఎస్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయిని అని తెలుస్తుంది. పలానా సంతోష్ ఎవరంటే జనార్దన్ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయిని తెలుస్తుంది. యెహోషువ ఎవరంటే జీవయ్య వాళ్ళ అబ్బాయి అని తెలుస్తుంది. ఎందుకంటే తండ్రి ద్వారా మనం పుట్టాము, మన ఇహలోకపరమైన తండ్రుల ద్వారా పుట్టాము. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తానంటే, నన్ను నమ్మితేరా దేవుని పిల్లలుగా చేస్తాను, మీ నాన్న పిల్లలుగా కాదు దేవుని పిల్లలుగా చేస్తా అంటున్నాడు. ఎట్లా చేస్తాడు? చదవండి ఆ మాట. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల. ఇంతకేమన్నాను? ఒక పురుషుడి యొక్క వీర్యము 3 దినాలే బతుకుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? క్షయ బీజము నుండి కాదు, శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా, అనగా అక్షయ బీజం వల్ల పుట్టింపబడిన వారు కనుక. మీకు అర్థమవుతుందమ్మా? మనము తిరిగి రక్షించబడినప్పుడు మనము జరుగుతుంది ఏంటంటే, మనలో జరుగుతుంది ఏంటి తెలుసా? నా డిఎన్ఏ మారుతుందమ్మా. నీ డిఎన్ఏ మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను చెప్తాను ధైర్యంగా, ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ని కనుక ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి ఫుల్ కోసి పడేస్తే ఇమాన్యుయల్ పృథ్వీరాజ్ డిఎన్ఏలో వాళ్ళ నాన్నగారి తాలూకు లక్షణాలు ఏం కనపడవు. ఎందుకంటే నేను శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడ్డాను. ఇప్పుడు నా డిఎన్ఏ దేవుని డిఎన్ఏగా మార్చబడింది. అందుకే అన్నాడు ఆయన, మీరు మరలా తిరిగి జన్మించాలన్నాడు. మనందరం ఏమనుకో తిరిగి జన్మించడం అంటే ఏంటంటే నెలలో మునగటం లేవటం అనుకున్నాను. తిరిగి జన్మించడం అంటే ఏంటంటే డిఎన్ఏ మారటము. రక్షించబడ్డ మనలను మన యొక్క జననము గురించి రాయబడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే తిరిగి జన్మించిన మన గురించి రాస్తున్నాడు. అరే బాబు, ఇప్పుడు మీరు తిరిగి జన్మించారు కదా, మీకు ఒక సత్యం చెప్తాను. ఒకసారి జన్మించడానికి మీ నాన్నగారి యొక్క బీజము కారణమైంది, కానీ ఆ బీజము క్షయ బీజమే. 3 రోజులు మాత్రమే బతుకుతుంది, ఆ బీజం తర్వాత చచ్చిపోతుంది. కానీ ఇంకో ఈసారి మీరు మరలా పుట్టారు. ఎట్లా పుట్టారు తెలుసా? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమును అక్షయ. అబ్బా, అసలు ఆ మాట చూసారా? అసలు అబ్బా, మీకు ఎట్లాగుందో కానమ్మా, నాకు ఆ చదువుతున్న ప్రతిసారి ఇట్లా డాక్టర్ అని కనపడితే సార్ అర్జెంట్ నన్ను కోసేయండి సార్ అని అనిపించింది. టు నో పొరపాటున మా నాన్నగారి తాలూకు ఏమైనా కనపడ్డా నేను దేవుణ్ణి అడుగుతా, నువ్వేమన్నావు? అక్షయ బీజం అన్నావా లేదా? దానివల్ల పుట్టింపబడ్డానన్నావా లేదా? నేను మునిగాను కదా బాప్తీసం, నేను రక్షించబడ్డా కదా, వాక్యం చదువుతున్నా కదా, నా బీజం ఏంటి ఇంకా మా నాన్న తెస్తుంది?
తనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలుగా మారే అధికారము దేవుడిస్తున్నాడు. ఎట్లా మారుస్తున్నాడు తెలుసా? ఏ రోజైతే నువ్వు రక్షించబడుతున్నావో, ఏ రోజైతే నువ్వు బాప్తిస్సు తీసుకున్నావో, వాట్ హ్యాపెండ్ ఏంటంటే నీ శరీరం తడవల, నీ జుట్టు తడవల, నీ బట్టలు తడవల, నీ లోపల ఉన్న DNA మార్చబడింది. అక్షయ బీజములోగా నువ్వు పుట్టినవాడుగా మార్చబడ్డావు. ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాం. దేవుని పిల్లల్ని దేవుడు ఏమంటారు? దేవుళ్ళనే అంటారు. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా? దేవుని పిల్లల్ని ఏమంటారు? దయ్యాలు అంటారా? పక్కన వాళ్ళకి దేవుని పిల్లల్ని ఏమంటారు అన్నాడు. ఎందుకంటే నేను దేవుని బీజం వల్ల పుట్టాను. ఇందు నిమిత్తము ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. కడపటి ఆదాము ఇంతమందిని జీవింపజేసిన, లేదంటే ఇంతమందిని దేవుని పిల్లలుగా మార్చిన జీవింపచేయు ఆత్మగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంగతి ఏమో తెలియదు కానీ అమ్మా, నా DNA అయితే మారిపోయిందమ్మా. అందుకే చెప్పాలంటే ఇంకా సర్లే వదిలేను. ఇంకా క్రైస్తవుడు కులం లేదనేది అందుకేనేమో, క్రైస్తవుడికి ఇంటి పేర్లు ఉండకూడదు అనేది అందుకేనేమో. మన పితరులు భక్తి నేర్పించిన వాళ్ళు ఏం చెప్పారంటే క్రైస్తవులకు ఇంటి పేర్లు ఉండకూడదు, క్రైస్తవులకు కులం ఉండకూడదు, క్రైస్తవులకు ఇంకోటి ఉండకూడదు అని. ఎందుకంటే మన DNA మారిపోయింది కదా. ఇప్పుడు నా ఇంటి పేరు ఏంటంటే పరలోకం. నా ఇంటి పేరు అదేదో పాట ఉంది మనకి, మా ఇంటి పేరు. అదే పాడదాం, తర్వాత పాడదాం. కమ్యూన్ అన్నప్పుడు ఖచ్చితంగా పాడదాం ఆ పాట. ఏ పాట పాడినా పాడకపోయినా ఈ పాట మాత్రం ఈరోజు పాడదాల్సిందే. ఎందుకంటే ఇంటి పేరు మారింది, ఒంటి పేరు మారింది, DNA మారింది. ఇది మారాక పాట మారడంలో తప్పే ఉంది. నాకు ఇదివరకు అర్థం కాదు ఆ పాట. ఎవరు ఈ పాట రాసింది, బలి రాశారనుకున్నా. మరి ఆయన ఈ మర్మం పెట్టుకొని రాశాడో లేదో తెలియదు కానీ, బట్ ఈరోజు మాత్రం కరెక్ట్ కనెక్ట్ అయింది. మన ఇంటి పేరు ఏంటి? వద్దులే, పశువులు పాకంటాం బాగాలా కొద్దిగా. కీర్తనలు 82 మొదటి వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? చూసారా ఏమంటే దేవుని సమాజంలో దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాం. సో ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలం. ఇంకా చెప్పాలంటే దేవుళ్ళము. పాస్టర్ గారు మనం దేవుని పిల్లలు అంటున్నారు బాగుంది, దేవుళ్ళం అంటున్నారు బాగుంది, కానీ నాకు కడుపులు నొప్పి వస్తుంది పాస్టర్ గారు, కానీ నేను చనిపోతున్నాగా పాస్టర్ గారు, కానీ నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయిగా పాస్టర్ గారు. ఇలా మాట్లాడే వాళ్ళందరికీ మంచి మాట ఉంటుంది. అదే అధ్యాయంలో 6వ వచనం చదువుతా ఒకసారి. 6వ వచనము 7వ వచనం ఉంటుంది. మీరు దైవములనియు చదువు. మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చాను. అయినా ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. ఇప్పుడు దీన్ని తీసుకుని వాళ్ళు చేస్తారు మనం కూడా చేస్తాం. నో దాని అట్లా తీసుకోకూడదు. యవనస్తుడు తప్పక తొట్టిల్లుతారంటే ఖచ్చితంగా యవనస్తుడు పాపం చేస్తారని కాదు, దాన్ని అట్లా తీసుకోకూడదు. మీరు దైవములని మీరు సర్వోన్నతుని కుమారులని నేనే చెప్పానురా, కానీ అయినను ఇతర మనుషులు ఇతర దైవములు చచ్చిపోతున్నట్టు అనలా. ఏమన్నాడు? ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోతున్నారు. దైవముగా సృష్టించబడ్డ మానవుడు, దైవముగా రూపాంతరము చెందిన మానవుడు, దైవముగా తిరిగి జన్మించడం ద్వారా దైవముగా మార్చబడిన మానవుడు సగటు మనిషిలాగా చనిపోతున్నాడు. దేవుడు అది మాట్లాడుతున్నాడు. ఇతర మనుషులు చనిపోతున్నట్టు నువ్వు చనిపోతున్నావు. ఇంకోటి ఏంటంటే అధికారుల్లో ఒకడు పడిపోతున్నట్లుగా నువ్వు పడిపోతున్నావు. అంటే నువ్వు తిరిగి జన్మించినప్పుడు నీ DNA మారి నువ్వు దేవుని కుమారుడుగా మార్చబడినా కూడా ఇతరుల వలె చనిపోతున్నావు, ఇతరుల వలె నువ్వు పడిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? వాక్యం అనే పునాది మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవటంలా.
వాక్యాన్ని నువ్వు హత్తుకొని ఉండటంలా ఈ వాక్యమే నీ బీజాన్ని మార్చింది. ఈ వాక్యము నీ DNA మార్చింది. ఈ వాక్యము నిన్ను మనిషి కుమారుడుగా ఉన్న నిన్ను దేవుని కుమారుడుగా మార్చింది. ఇంత నీలో మార్పు చేసి నీ వాక్యాన్ని నువ్వేం చేసావు అంటే ఆదివారం పూట ఒక కథ పుస్తకం లాగా తీసుకుంటున్నాను అంతే. సంగమ నేను ఒక మాట చెప్తానమ్మా, నీ DNAనే మార్చిన శక్తి ఈ వాక్యానికి ఉందంటే నీ జీవితంలో ఉన్న పరిస్థితులను మార్చే శక్తి ఈ వాక్యానికి కూడా ఉన్నట్టే. నీ DNA మారటం గొప్పదా, నీ పరిస్థితి మారటం గొప్పదా? DNAనే మారటం గొప్పది. ఇఫ్ ద వర్డ్ హ్యాస్ అ పవర్ టు చేంజ్ అవర్ DNA, ఈ వాక్యానికి మన DNA మార్చే శక్తి ఇవ్వబడిందంటే ఈ వాక్యానికి ఎందుకు పేదరికంలో ఉన్న మనలను ఐశ్వర్యవంతులు చేసే శక్తి లేదు? ఈ వాక్యానికి ఎందుకు మరణం ఇస్తున్న మనము నిత్య జీవానికి వెళ్ళే శక్తి ఎందుకు లేదు? ఈ వాక్యానికి ఉంది. కానీ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని కేవలము నమ్మి బాప్తిసం పొందడానికి మాత్రం వాడుకున్నారు. ఆదివారం పూట ఏంటంటే ఒక కథ. ఈరోజు పాస్టర్ గారు ఏం కథ చెప్తారు విందాం, ఈరోజు పాస్టర్ గారు ఏం మాట్లాడతారు విందాం. వింటాం, చప్పట కొట్టుకోవటం, వెళ్ళిపోవడం, అంతేగాని అరే నేను దేవుణ్ణంట అసలు మనం ఎట్ట బతకూడదు కదా, ఈ వాక్యమే మన DNA మార్చింది కదా, మరి ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ వాక్యాన్ని కన్ఫెస్ చేస్తూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రములు దీని మీద మనం ధ్యానిస్తూ ఉంటే DNA మారిపోయింది కదా, జీవితం ఎందుకు మారదు, బతుకెందుకు మారదు అన్న ఆలోచన రాదు మనకి. ఇంత చెప్పిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత వస్తారు ప్రార్థనకి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి అంటారు. అసలు ఇదే బాధ నాకు. ఎంత గొంతు చించుకొని చెప్పి వాక్యం, అరే వాక్యం 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 వాక్యంలో ఉన్న శక్తి అది, వాక్యం అదంటే ఆమేన్. పాస్టర్ గారు గూడు నెప్పుకుంది పాస్టర్ గారు, పాస్టర్ గారు ఏంటి భుజాలు నెప్పుకునే పాస్టర్ గారు, పాస్టర్ గారు ఏంటంటే ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సంగమా, దేవుని వాక్యములు ఉన్న శక్తిని మర్చిపోయాము కాబట్టి, దాన్ని నమ్మటం లేదు కాబట్టే ఇతర మనుషులు చనిపోతున్నట్లుగా మనం చనిపోతున్నాం, అధికారుల్లో ఒకడు కూలుతున్నట్లుగా మనం కూలిపోతున్నాం. అదే ఆ వాక్యంలో ఉన్న శక్తిని అర్థము చేసుకొని అసలు ఆ వాక్యం మీద పడుకోవటం, ఆ వాక్యం మీద కూర్చోవటం, ఆ వాక్యం మీద నడవటం, ఆ వాక్యాన్ని ధ్యానించటం, ఆ వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటే, అరే ఒక కోడి గుడ్డు 21 రోజులు ఆ కోడి పిల్ల దాని మీద కూర్చుంటే ఆ గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వచ్చిందమ్మా. 21 రోజులు పొద్దున రాత్రి మధ్యాహ్నం సాయంకాలం లేచిన దగ్గర నుంచి నీ వాగ్దానం నువ్వు పట్టుకొని కన్ఫెస్ చేస్తూ ప్రవచిస్తూ ప్రార్థన చేస్తూ దాన్ని ఆలోచిస్తుంటే 21 రోజుల తర్వాత ఎందుకు నీ జీవితం మారదు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యంలో ఉన్న శక్తి వేరమ్మా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. అందుకే ఆయన వాక్యం లాగొచ్చాడు. ఆయన లోకమునకు వెలుగైనప్పటికీ, ఆయన లోకమునకు ఉప్పు అయినప్పటికీ, ఆయన జీవవృక్ష ఫలమైనప్పటికీ, ఆయన ఇంకోటి జీవజల నదులైనప్పటికీ ఆయన తన గురించి ఏం చెప్తున్నాడంటే నేను వాక్యము అన్నాడు. ఈ వాక్యాన్ని అంగీకరిస్తే మీ DNAలు మారుతాయి. DNA మారి మీరు దేవుని కుమారులుగా అవుతారు. అంటే ఏమైందంటే తెలుసమ్మా, మనం రక్షించబడిన తర్వాత ఆ బాప్తిసం చెరువులోంచి మునిగి బయటకు వస్తున్నప్పుడు ఏమైందంటే ఈ లోకంతో మనకు సంబంధం కట్ అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా దేవుని కుమారుల లిస్టులు ఇంకొకటి చేరాడు. పరలోకమందు ఉన్న తండ్రి ఇంకో కుమారుడు యాడ్ అయ్యాడు నాకు అనుకుంటున్నారు. పరలోకంలో ఉన్న తండ్రి ఇంకొక కుమార్తె నాకు యాడ్ అయింది అంటున్నారు. కానీ ఈ కుమారులు, ఈ కుమార్తెలు ఈ వాక్యం వాళ్ళ DNAనే మార్చేస్తుంది అనే విషయాన్ని గ్రహించకుండా ఒక కథలాగా దాన్ని వదిలేశారు. కాబట్టి ఇతర మనుషులు చనిపోతున్నట్లుగా చనిపోతున్నారు, అధికారులు ఒకడు కూలుతున్నట్టుగా కూలుతున్నారమ్మా. సంగమా, యేసుక్రీస్తు మనకు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు మన కోసం చేసిన కార్యాలు అన్నీ కావు, మన DNAనే మార్చాడు. ఇంకా చెప్పాలి, అసలు దేవుని ఉగ్రతను మన మీద రానివ్వకుండా 2000 సంవత్సరాల క్రితం ఆ ఉగ్రత అంతా ఆయన మీద తీసుకున్నాడు. ఆదాం ఏం చేశాడంటే, నువ్వు ఇచ్చిన స్త్రీయే, ఆమె వల్ల నేను తిన్నాను, తిడితే ఆమెను తిట్టు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తుని అటు నెట్టాడు. ఏమి కూడా శభాష, ఏమేం చేసింది, పాము అంది. బట్ 2000 years
యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తండ్రి అనే దేవుడు వస్తే ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు చేసిన పనులు అవి వాళ్ళని శిక్షించాలా, నన్నెందుకు శిక్షిస్తున్నా అనలా. తండ్రి, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించు. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయ్యాడు. ఆ దేవుని ఉగ్రత అంతా తన మీద తీసుకున్నాడమ్మా.